నమస్తే అనంత టీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్శ్వమి యాదగిరి గారు. ప్రస్తుతం ఉన్న న్యూస్ అప్డేట్ పైన ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. జయశంకర్ గారు చెప్పారు, ఇండియా చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొందని. దీన్ని ఎలా చూడొచ్చు మనం? జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే, చైనా ఇండియా బార్డర్లో అటుపక్క ఇటుపక్క 50,000 నుంచి 60,000 మంది సైనికులు రెండు పక్కల మోహరించున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 4 ఏళ్ళ నుంచి అట్లాగే ఉంది. 4 ఏళ్ళ నుంచి ఉద్రిక్తంగా ఉంది, ప్రమాదకరంగా కూడా ఉంది అన్నారు. అంటే ఏ నిమిషమైనా యుద్ధం జరగవచ్చునేమనే సంకేతం అని ఇస్తున్నది. ప్రమాదకరంగా ఉన్నదంటే ఏంటి? ఏ నిమిషమైనా యుద్ధం జరిగిన 4 ఏళ్ళుగా ఉంటున్నారు అట్లాగే, ఒక్కరు కదలట్లేదు. దీనివల్ల ఎవరికి లాభం అని కూడా అడిగాడు. పాకిస్తాన్ చైనాకు లాభమా ఇండియాకు లాభమా? ఇండియాకు లాభం కాదు, చైనాకు లాభం కాదు, ఇద్దరికి నష్టమే. అసలు నిజానికి వాళ్ళు మనం గతంలో చేసుకున్న ఒప్పందాలను ఇరువురం గౌరవించాలి. చైనా గౌరవించాలి, ఇండియా గౌరవించాలి. మనకు కూడా లాభమే, చైనాకే ఇంకొక లాభం అంటున్నాడు ఆయన. ఎందుకంటే చైనా రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంది కదా, ఆ సందర్భంగా వాళ్ళు సైన్యం విరమించుకొని శాంతియుతంగా ఉంటే మంచిది అని చెప్పినాడు. కొంతమంది ఒక పత్రికా ఆఫీసులో అనేక మంది విదేశాంగ శాఖకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, విదేశాల రాయబారులు వచ్చినారు, దౌత్యవేత్తలు వచ్చినారు. వాళ్ళందరూ కూర్చోబెట్టి న్యూస్ పేపర్ ఆఫీసు జయశంకర్ గారిని ఆహ్వానించింది. జయశంకర్ గారు విదేశాంగ మంత్రి, ఆయన వచ్చి ఇవి వాళ్ళ ముందే చెప్పినాడు, ఇవన్నీ వివరంగా చెప్పాడు. అందులో కొంతమంది ప్రశ్నలు కూడా అడిగారు, వాటికి కూడా సమాధానం చెప్పినాడు. సో ఆయన ఇదంతా ఎందుకు వస్తున్నది అంటే, ఆయన నిన్నటిదాకా మనం చూసినాము చైనాలో ఎంత పెద్ద అక్కడ ఇక్కడ చాలా జరుగుతున్నది కదా. ఆయన ఏమంటాడు, ఇక్కడ చూసినాము, నిన్న చూసినాం మనం, 2 రోజుల ముందు చూసినాం మనం. నిన్ననే ప్రధానమంత్రి ఆయన అక్కడికి వెళ్ళినారు, మోదీ గారు వెళ్ళి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినారు. వెళ్ళి అక్కడ 13,000 అడుగుల ఎత్తున చాలా పెద్ద రెండు వైపులా టన్నెలే, ఒకవైపు మార్గం ఉంటుంది, సొరంగ మార్గం. ఎంత పెద్ద సొరంగ మార్గం, 825 కోట్లతో కట్టినారు. అది ఇంత పొడవైన సొరంగ మార్గం ఎక్కడ భూమి మీద లేదు, ప్రపంచంలో లేదని చెప్తున్నారు. అక్కడ దాన్ని ఓపెన్ చేసినారు. 13,000 అడుగుల ఎత్తు మీద ఉంది. అక్కడ తవ్వడం కూడా కష్టమే, రోడ్ వేయడం కష్టం, చాలా ప్రమాదాలు జరుగుతాయి అక్కడ. దీన్ని వికసిత భారత్ కింద చెప్పినాడు. వికసిత్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దులు పెట్టాము, అది వికసితం అవుతుంది ఆ రాష్ట్రం అని చెప్పినాడు. ఎక్కడ? అస్సాం తేజ్పూర్ మధ్యన అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ రెండు రాష్ట్రాలను కలిపింది. అంత పెద్ద టన్నెల్ తవ్వితే దాని మీద చాలా గొడవైంది. చైనా కూడా అభ్యంతరం చెప్పింది. చైనా ఏమంటుంది, ఇప్పుడు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 850 కోట్లు పెట్టి తవ్వినారు. చైనా ఏమంటుంది, మీరు దాన్ని ఇనాగరేట్ చేయడానికి మీరు అరుణాచల్ ప్రదేశ్కి వచ్చారు, వచ్చి అక్కడ ఏం చేసినారు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టినారు. అరుణాచల్ ప్రదేశ్ రావద్దు, మా సరిహద్దు ఉంది, అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావద్దు అని చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు, అది మా దేశం, మా దేశంలోకి వెళ్ళే హక్కు మాకు ఎవరికైనా ఉంది, ఎప్పుడైనా వెళ్తాం, దాని వరకు కాదనడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి వీల్లేదు, మాకు సార్వభౌమాధికారం ఉన్నది, మీరు ప్రశ్నించరాదు అని ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. ఏమైనా సరే ఇది అయినాక, ఈ సొరంగ మార్గం తవ్విన తర్వాత, సేలా టన్నెల్ తొలగిన తర్వాత 2 దేశాల మధ్య ఉద్రిక్తలు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది. అందుకని అది కూడా ఎందుకు చేసి ఉంటారు వాళ్ళు, అంత పెద్ద సొరంగం మీద తవ్వుంటారంటే, అక్కడి నుంచి ఏమన్నా కావాలంటే అస్సాం మధ్యన అరుణాచల్ ప్రదేశ్ మధ్యన అవసరం ఉంటుంది, సరిహద్దులు కదా అవి. సో అవసరం ఉంటే యుద్ధానికి సరిపోయిన సామగ్రి పంపించాలి, ఆయుధ సామగ్రి పంపించాలి. దానికోసం టన్నెల్ కావాలి, అది కింద ఉంటుంది, పైనుంచి బాంబులు వేసినా ఏం కాదు, అంత గట్టిగా కట్టారు. మనం వినది ఏంటంటే 850 కోట్ల రూపాయలు ఎందుకు అయిందంటే, పైనుంచి బాంబులు వేసినా కూడా అది పేలదు, లోపల గట్టి సురక్షితంగా ఉంటాయి. సో అది చైనా బాధ కలుగుతున్నది. అంటే 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి. జయశంకర్ చెప్పిన దాని ప్రకారము ఆ ఉద్రిక్తతలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అంటే అర్థము, ఎప్పుడైనా 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుందేమో. ఎన్నికల ముందు ఆ యుద్ధం జరిగితే, ఉద్రిక్తత నెలకొంటే అది భారతీయ జనతా పార్టీకి లాభం. అది కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. ఏది ఏమైనా సరే ఎన్నికలకు సంబంధం లేకుండా, నాకు కూడా ఏమనిపిస్తున్నారు, ఎన్నికలకు సంబంధం లేకుండా ఇప్పుడు కట్టింది కాదు కదా, 850 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడూ అనుకున్నది అది. తర్వాత 4 ఏళ్ళుగా ఉన్నాయి కదా సరిహద్దులు, అటు ఇటు సైన్యం ఉంది కదా, మోహరించింది కదా. కాబట్టి మనము ఎన్నికల దృష్టిలో చూడకూడదు. మోదీ కూడా ఎన్నికల దృష్టిలో చూస్తున్నాడు అనుకో, మనము కాంగ్రెస్ కూడా ఎన్నికల దృష్టిలో చూడకూడదు. ఎవరైనా ఇది ఎన్నికల ప్రహసనం అని కనుక అంటే ఆ పార్టీకి నష్టం అవుతుంది. మీరు నేను అనొచ్చునేమో, భద్రతకు సంబంధించిన విషయాలు మనం కూడా అనొద్దు, పత్రికలు కూడా అనొద్దు. కాంగ్రెస్ పార్టీ కనుకంటే రాజకీయంగా అది తప్పది, రాజకీయంగా తప్పంటే రాజకీయంగా నష్టం కలుగుతుంది, పొలిటికల్ ఇన్కరెక్ట్. అందుకని యుద్ధం జరుగుతుందేమో, ఎప్పటి నుంచి జరిగింది కదా, కాంగ్రెస్ ఉండగానే జరిగింది. 64లో మనం చూసినాం కదా ఎంత పెద్ద యుద్ధం జరిగింది. అది అక్సాయ్ చిన్ బార్డర్ విషయంలో ఎప్పుడు తగాదానే, అక్సాయ్ చిన్ మాదా మీద అని రకరకాలు ఉన్నాయి సరిహద్దు వివాదాలు. ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలి.
ఎందుకంటే రేపు చైనా కూడా సమస్యనే. భారతదేశం పెద్ద పోటీస్తుంది చైనాకు. చైనా జనాభా తగ్గుతుంది, భారతదేశం జనాభా తగ్గట్లేదు ఒకటి. తర్వాత ఉత్పత్తుల విషయంలో భారతదేశం చైనాకు పోటీ అయిపోయింది. చైనా అనేక దేశాల్లో గట్టి పోటీని ఎదుర్కొంటుంది ఉత్పత్తుల విషయంలో. చైనా ముందుంది కానీ కొన్ని విషయాల్లో ఉత్పత్తి విషయంలో భారతదేశం ముందుంది. కొన్ని విషయాల్లో సాంకేతికం అనుకోండి, అంటే వాళ్ళు ఏం చేస్తారు, చైనాలో ఈ యాపిల్ ఫోన్ ఉందండి, అమెరికా వాళ్ళది. యాపిల్ ఫోను వాడు అమ్ముతాడు, ఇదెంత అంటే మన ఇండియన్ రేట్లో చెప్దాం, ఇది 50,000 అండి, ఇది 1,00,000 అండి, మీకు 1,00,000 కాదు, రెండు ఒకటేనండి అంటాడు. 50,000 1,00,000 అని. ఏమిటి ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అంటాడు. డూప్లికేట్ అండి, ఇది ఒరిజినల్ అండి అంటాడు. అంటే కాపీ అంటాడు, అది కాపీ చేసాము, ఇది ఒరిజినల్ అంటాడు. అని కొద్దిసేపు ఇటు ఎగరేస్తుంటాడు. మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, 50,000 ఇచ్చి అంటాడు. అంటే మీరు ఒరిజినల్ తీసుకోండి, నకిలీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అంత టెక్నాలజీ డెవలప్ అయింది, భయంకరంగా టెక్నాలజీ డెవలప్. అమెరికాలో వైద్య శాస్త్రంలో రకరకాల యంత్రాలు ఉంటాయి. అవన్నింటినీ అమెరికాలో ఉన్నవి వాళ్ళు చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి 10 ఏళ్ళు చేస్తే కానీ కనిపెట్టలేదు. అది వాడు అమెరికాడు చూపించగానే వీడు కాపీ తయారు చేస్తాడు. ఒక్క రోజులో తయారవుద్ది, గంటలో తయారవుద్ది. ఎట్లా తయారైంది మరి అంటే అక్కడ శ్రమ కూడా అట్లా ఉంది. సో వాళ్ళ దగ్గర మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఒకటే భాష, ఒకటే పార్టీ, ఒకటే మతం కూడా ఏమి లేదు కదా అక్కడ. ఒకటే పార్టీ, ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే జాతి, కులాలు కూడా లేవు మనలాగా. కాబట్టి వాళ్ళు సులువుగా అన్ని సాధించగలుగుతారు. మనం అన్నింటిలో వెనకబడిపోతాం. యుద్ధం అనేది సంభవిస్తే చైనాదే పై చేయ అవకాశం అంటే చెప్పలేము. యుద్ధం వస్తే ఇద్దరికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ ట్రూప్స్ కూడా చాలా సన్నద్ధంగా ఉన్నాయి. వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఏమంటే, వాళ్ళు మన దేశానికి వస్తే అక్కడ అంతా ఇండియాను ఆనుకోనున్న ప్రదేశం అంతా ఓషన్ ఆఫ్ రాక్స్. అది పెద్ద పెద్ద కొండలతో ఉన్న సముద్రం లాంటిది. అది ఇండియా భూమి మీద ఉంటారు, అక్కడ ఉండదు. సో ఓషన్ ఆఫ్ రాక్స్ మీద ఉన్న వాళ్ళకి చాలా సమస్య ఉంటుంది. నీళ్ళు దొరకవు, తిండి దొరకదు, దాని మీద జారి పడతారు, ఎక్కుతారు. సో ఇండియాను ఆనుకున్న ప్రదేశం అంతా ఓషన్ ఆఫ్ రాక్స్, మొత్తం కొండలమయం అది. సో అందుకని ఎవరు గెలుస్తారో ఎవరైనా చెప్పలేము. తర్వాత అత్యధునాతమైన యంత్రాలు వచ్చేసినాయి. మిసైల్ టెక్నాలజీ చూసినాం కదా, మన అగ్ని 5 వచ్చింది. అగ్ని 5 అత్యద్భుతంగా ఉంది. అంటే దేశంలో స్పేస్ క్లబ్లో ప్రపంచంలో 5-6 దేశాలే ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ క్లబ్. ఆ ఎక్స్క్లూజివ్ క్లబ్లో ఇండియా కూడా ఉంది. సో వేరే చైనా చేస్తే ఫెయిల్ అయింది కొన్ని విషయాల్లో, ఇండియా సక్సెస్ అయింది. పాకిస్తాన్ ఫెయిల్ అయింది, ఇండియా సక్సెస్ అయింది. దాని స్పేస్ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని విషయాలు సక్సెస్ అవుతుంది. ఇండియా వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒకటే కదా, వాళ్ళందరూ స్పేస్ మీద, న్యూక్లియర్ ఎనర్జీ మీద చాలా పరిశోధన చేస్తున్నారు. కంటిన్యూస్ జరుగుతుంది. కాంగ్రెస్ టైంలో మొదలైంది అది, బీజేపీ సమయంలో కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనం ఇస్రో చూసినాము, అందరూ మహిళలే కదా, ఎంత అద్భుతంగా చేసినారు. దాని అబ్దుల్ కలాం కూడా ఉండేవాడు గతంలో. అందుకని సైన్స్ విషయంలో, స్పేస్ విషయంలో, న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో, డిఫెన్స్ ఇండస్ట్రీ విషయంలో భారతదేశం కూడా తక్కువ లేదు. అందుకని ఎవరు గెలుస్తారో ఎవరు పెడతారో అంత ఈజీగా చెప్పలేము. చైనా కొన్ని పాకెట్స్ ని శ్రీలంకలో కానీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాడుకుంటుంది. అక్కడక్కడ దీవుల్లో స్థావరాలు పెట్టుకుంటుంది, మాల్దీవ్స్ లో పెట్టుకుంటుంది. గొడవలు కూడా అదే కదా, భారతదేశానికి మాల్దీవ్స్ సరిహద్దులు పెట్టుకుంటుంది. కానీ అదేం చేయలేవు. ఆ దేశం కూడా మా దేశం మీద దాడి జరుగుతుంది, మా దేశం బాంబులు వెళ్తాయి, మా దేశంలో మిసైల్ వచ్చి పడతాయి ఇండియా నుంచి అనుకుంటే అవి ఎందుకు ఒప్పుకుంటాయి? ఏదో శాంతియుతంగా ఉంటుంది అనుకుంటే ఒప్పుకుంటాయి. కానీ దీవులు ఉన్నాయి కదా, లిటోరల్ నేషన్స్ అంటారు. అంటే దీవులే దేశాలుగా ఉంటాయి. ఆ దేశాలు అమ్మకానికి ఉన్నాయని అనుకుంటారు. లిటోరల్ నేషన్స్ ఫర్ సేల్ అట్లా కాదు అనుకుంటారు. కానీ చివరికి యుద్ధం వస్తుందంటే మాత్రం తరిమేస్తారు వాళ్ళు. అందుకని అది మనకు శాశ్వతం. మేము కొన్నాం అనుకుంటే చైనా భ్రమపడేట్టే. ఆ దేశాలు మేము కొన్నాము, మాల్దీవ్స్ మేము కొన్నట్టు కాదు కదా, వాడుకుంటారు అంతే. అవసరం వచ్చేదాకా వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత పొమ్మంటారు. అది చూద్దాం ఏమవుతుందో. చైనా ఇండియా 2-3 రోజుల్లో తెలిపోతుంది. ఏదైనా యుద్ధం అనేది సంభవిస్తే ఆ 2 దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ప్రభావం పడుతుంది. అమెరికా లాంటి దేశాలు ఇండియాకి సపోర్ట్ చేస్తాయి. అమెరికా చైనాకి సపోర్ట్ చేయదు, ఇండియాకే సపోర్ట్ చేస్తుంది, ఓపెన్ గా చేస్తుంది. అది అప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడ ఏమేమి జరుగుతుందో. అమెరికా ఓపెన్ గా చెప్పుకుంటుంది, చైనాకు ఇండియాకు యుద్ధం వస్తే మేము ఇండియాకే మద్దతు ఇస్తాము అని చెప్తుంది. కాబట్టి ఏమి చెప్పలేము మనం. చైనా రష్యా ఎటువైపు ఉండే అవకాశం ఉంది? రష్యా ఇండియాకు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నది. వాళ్ళ ఆ యుద్ధం వదిలిపెట్టి మనం ఇంకో యుద్ధ రంగాన్ని తెరవరు. ఒక ఫ్రంట్ తెరుస్తారు యుద్ధరంగం. 2 ఫ్రంట్లు 3 ఫ్రంట్లు తెరుచుకోరు. తర్వాత వాళ్ళది కాని యుద్ధం కదా, తామద్దు కాని యుద్ధంలో తాము బలిగారు ఇప్పుడు ఒకటి. తర్వాత పూర్వ రష్యా కాదు ఇది. రష్యా ఇప్పుడే విచ్ఛిన్నం అయిపోయింది. అప్పుడున్న దేశం కాదు, సోవియట్ యూనియన్ కాదు. సోవియట్ యూనియన్ అంటే అనేక రిపబ్లిక్స్ ఉండేవి, ఒకటిగా ఉండేది. ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయిన అంత బలం లేదు. పూర్వమైన రష్యా ఇది కాదు. అందుకని అమెరికా కూడా రష్యాను పట్టించుకోవడం లేదు. ఏముంది బలహీనపడ్డ దేశం అనేది అనుకుంటుంది. అందుకని మనం ఆ రష్యా ఎటుంటుంది ఎటుందని పెద్ద సమస్య.
తమది కాని యుద్ధంలో తాము నష్టపోవడానికి ఏ దేశం సిద్ధపడదు.